మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుకు 16,000 కోట్లతో మేము ప్రారంభించాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు వ్యయం మొదట 50,000 కోట్లు అన్నారు, తర్వాత 70,000 కోట్లు అన్నారు. ఆ తర్వాత ఏకంగా దాన్ని 1,50,000 కోట్లకు పెంచారు. దాని వెనుక ఉన్న మతలబేంటో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి. అంటే ఒక రోజేమో 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన, మూసీ బ్యూటిఫికేషన్ అని ఒక రోజు ప్రకటన వస్తుంది. తర్వాత పర్యాటక శాఖ మంత్రి గారేమో 70,000 కోట్లతో అని చెప్పి వారు ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు గోపన్పల్లిలో 1,50,000 కోట్లతో మూసి అన్నారు. అధ్యక్ష, నేను అడిగేది ఒక్కటే, శ్రీధర్ బాబు గారి నుంచి క్లారిఫికేషన్ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల సొమ్ము. 16,000 కోట్లతో ఇంక్లూడింగ్ ఎక్స్ప్రెస్ వే, ఈస్ట్ టు వెస్ట్ ఎక్స్ప్రెస్ వే 55 కిలోమీటర్లు ప్లస్ బ్యూటిఫికేషన్ మేము ప్రారంభించాం ఆల్రెడీ. మీకు తెలియకపోవచ్చు, నాగోల్లో మీరు పోతే మీరు చూడవచ్చు. వారిని కోరేదేమంటే, ఇది రాష్ట్ర ప్రజల సంపద. 16,000 ఎందుకు 50 అయింది, ఎందుకు 50 70 అయింది, ఎందుకు 70 1,50,000 అయింది, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి శ్రీధర్ బాబు గారిని కోరుతా ఉన్నా. మూసీ బ్యూటిఫికేషన్ విషయంలో మొన్న నేను డిప్యూటీ సీఎం గారిని చూశాను. ఒక డిపిఆర్ కూడా తయారైంది. మేమేమి ఊరికే అడగలేదు, లెటర్ వారేయలేదు, కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ కూడా ఉంది అన్నారు. డిపిఆర్ దయచేసి ఉంటే సభ ముందు టేబుల్ చేయండి, ప్రజలందరూ సభ్యులందరూ కూడా చదువుకుంటారు. ఎందుకంత మొత్తంలో ఖర్చు పెరిగిందో అర్థం